కార్యకర్త కింద పడ్డా పట్టించుకోలేదు. కుక్క పిల్ల మాదిరి సింగయ్యను పక్కన పడేశారు. రౌడీలు రాజకీయాల్లో ఉన్నారన్న సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ ను కలిసిన వల్లభనేని వంశీ అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపిన దంపతులు. నిన్న జైలు నుంచి విడుదల. ఊరూరా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. విజయనగరం జిల్లా తాండ్రంగిలో ర్యాలీ. పథకాలు వివరించిన కొండపల్లి శ్రీనివాస్. తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. జైలుకు పంపేంత సీన్ లేదన్న శిల్పా చక్రపాణిరెడ్డి. వైసీపీ చేసిందేంటన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రంలోనే విశాఖకి ఉన్నత స్థానం. ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు. దినదిన అభివృద్ధి చెందుతుందన్న కందుల దుర్గేష్. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ పై నిమ్మల సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తామన్న మంత్రి. అవాంతరాలు తొలగిస్తామని వెల్లడి. రహదారులు భవనాల శాఖపై కోమటిరెడ్డి సమీక్ష. హ్యామ్ రోడ్లపై జీపీఆర్లని పరిశీలించిన మంత్రి. ఉమ్మడి జిల్లాల వారీగా ప్యాకేజీల గుర్తింపు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. సుస్మిత పోటీ ఆలోచనలో తప్పేంటి? కాదని అధికారం ఎవరికీ లేదు. ఆమెకు అన్నీ తెలుసన్న కొండ సురేఖ. జగ్గంపేటలో చేరికల పర్వం. కమలం కండువా కప్పుకున్న పలువురు. కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీలోకి. ఆలయ నమూనాలో నాన్ వెజ్ హోటల్ సరికాదు. ఇది భక్తుల మనోభావాలను కించపరచడమే. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణ వ్యాఖ్యలు. యానాం గోదావరిలో వేట. వలకు చిక్కిన భారీ టేకు చేప. వేలంలో 17,000కు అమ్మకం. బాసర ఆర్జీయూకేటీలో నిరసన. విధులు బహిష్కరించిన పారిశుద్ధ కార్మికులు. జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో అగ్ని ప్రమాదం. ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్. కాలి బూడిదైన విలువైన వస్తువులు. గుంటూరు జిల్లా తాడికొండలో గ్రామ సభ. భూములు ఇవ్వమని చెప్పిన ఓ రైతు. మరో వ్యక్తి జోక్యంతో చెలరేగిన వివాదం. గన్నవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కలకలం. చెల్లా చెదురుగా పడి ఉన్న డాక్యుమెంట్స్. దొంగలు పడినట్టుగా అనుమానాలు. నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు. నందిపేటలో మరీ దయనీయం. సరిపడ రాకపోవడంతో రైతుల ఆందోళన. 15 రోజులుగా తాగునీటి సమస్య. పరిగిలో బర్కత్పల్లి గ్రామస్తుల ఆందోళన. ఖాళీ బిందెలతో నిరసన. యువకుడిపై అమానుష ప్రవర్తన. మహిళగా మార్చి లైంగిక దాడి. మధ్యప్రదేశ్ భోపాల్లో దారుణం. రాజస్థాన్లో కుండపోత వాన. అతలాకుతలమైన అజ్మీర్ నగరం. రోడ్లపై పారుతున్న వరద. మహారాష్ట్రలో భారీ వర్షాలు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు. అలర్ట్గా ఉండాలంటున్న అధికారులు.